రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ రాజద్రోహి. విశాల దేశాన్ని విజయేంద్రుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ దేశంలో ఏవైనా కొత్త భవనాలు కడుతున్నప్పుడు, చెరువులు కానీ, వ్యవసాయ అవసరాలకు కొత్త కాలువలు కానీ తవ్వుతున్నప్పుడు అనేక పురాతన శాసనాలు బయటపడుతూ ఉండేవి. అవి వివిధ కాలాలకు సంబంధించిన శాసనాలు కావడంతో రకరకాల భాషలలో ఉండేవి. ఆ శాసనాలను విశాల దేశ భాషలో తర్జుమా చేయడానికి విజయేంద్రుడు కొలువులో ఆయా భాషలు నేర్చిన పండితులు కొందరు ఉండేవారు. ఆ శాసనాల వల్ల రాజు ఆ కాలం నాటి పరిపాలనకు సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలుసుకునేవాడు. కొన్ని శాసనాల ఆధారంతో ఎక్కడో దాచిన రహస్య నిధులు కూడా వెల్లడవుతూ ఉండేవి. ఒకసారి విశాల దేశ రాజధాని కమలపురిలో కొత్తగా రామాలయాన్ని కట్టేందుకు పునాదులు తవ్వుతూ ఉండగా సింధూర దేశ భాషలో కొన్ని పురాతన శాసనాలు బయటపడినాయి. మంత్రి వాటిని రాజుకు చూపించాడు. రాజు విజయేంద్రుడు వాటిని పరీక్షించి, ఇది సింధూర దేశ భాష అనే దాంట్లో సందేహించవలసింది ఏమీ లేదు. నేను గురుకులంలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఆ దేశ సామంతుడి కుమారుడొకడు నాకు సహాధ్యాయిగా ఉండేవాడు. కానీ దీన్ని తర్జుమా చేయగల పండితుడు మన ఆస్థానంలో ఉన్నట్టే లేడే అన్నాడు. లేకేం మహారాజా, పారసీక, సింగళ భాషలు తర్జుమా చేసే భూషణ పండితుడు సింధూర దేశ భాషను కూడా తర్జుమా చెయ్యగలడు అన్నాడు మంత్రి. భూషణుడికి సింధూర దేశ భాష వచ్చునని ఈనాటి వరకు నాకు తెలియదు అన్నాడు రాజు. నాకు ఈ విషయం ఇంతకు ముందే తెలిసింది మహారాజా. ఈ శాసనాలు తీసుకొని తమ దర్శనానికి వస్తుండగా భూషణ్ పండితుడు దారిలో తటస్థపడి తనకు సింధూర దేశ భాష కూడా తెలుసునని చెప్పాడు అన్నాడు మంత్రి. అలాగా, మన ఆస్థాన పండితులను గురించి కొన్ని ఫిర్యాదులు వస్తున్నవని మీకు లోగడ చెప్పాను. వాళ్ళు తమ విద్యను, పలుకుబడిని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారట. ఇందులో ఉన్న నిజ నిజాల గురించి తెలుసుకునేందుకు మీరేమన్నా ప్రయత్నించారా అని అడిగాడు రాజు విజయేంద్రుడు. మంత్రి మందహాసం చేసి, ఇవన్నీ గిట్టని ఎవరో పామరులు మన పండితులపై ఈర్ష్య కొద్దీ చేసే ఫిర్యాదులు, అంతకన్నా మరేమై ఉండదు మహారాజా అన్నాడు. సరే, భూషణ పండితుణ్ణి ఒక వారం గడిచాక వచ్చి నన్ను కలవమని చెప్పండి అన్నాడు రాజు. వారం గడవగానే భూషణ పండితుడు రాజును చూడవచ్చాడు. రాజు అతడికి ఏవో పాత రాగిరేకులు ఇస్తూ, నిన్న మన రాజభవనం ఆవరణలో మొక్కలు నాటుతున్న తోటమాలికి ఇవి దొరికినాయి. ఇది కూడా సింధూర దేశ లిపిలా కనిపిస్తూ ఉన్నది. అందులో ఉన్నదేమిటో చెప్పండి అన్నాడు. భూషణ పండితుడు రాగిరేకుల మీద ఉన్నది చదివి, మహారాజా, ఎవరో భూస్వామి తన తదనంతరం ఆస్తిని కొడుకులకు ఎలా పంచుకోవాలో వీటిలో ఉన్నది అన్నాడు. అంతేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. అవసరపడితే మళ్ళీ కబురు చేస్తాను అన్నాడు రాజు. భూషణ పండితుడు వెళ్ళిపోయాక ఆయన మంత్రిని పిలిపించి, మన నగరానికి దక్షిణాన ఉన్న శ్మశానంలో ఒక పెద్ద ఓడలమర్రి ఉన్నది. అక్కడికి మన భటులను వెంటనే పంపండి. అటుగా భూషణ పండితుడు గనక రావడం జరిగితే అతన్ని బంధించమనండి అని చెప్పాడు. మంత్రి గుణశేఖరుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అది గమనించిన రాజు అతడితో, ముందు నే చెప్పినట్టు చెయ్యండి. ఆ తర్వాత మీకే పండితుల ఫిర్యాదులకున్న విలువ పామరుల ఫిర్యాదులకు కూడా ఉంటుందన్నది తెలుస్తుంది అన్నాడు. ఆ సాయంత్రమే భటులు బంధించిన భూషణ పండితుణ్ణి వెంటబెట్టుకుని మంత్రి రాజు దగ్గరకు వచ్చారు. మహారాజా, ఈ భూషణ పండితుడు ఓడలమరి దగ్గర పలుగు పారలతో వచ్చి మన భటులకు దొరికాడు అన్నాడు. రాజు భటులకు భూషణుణ్ణి ఖైదులో పెట్టమని చెప్పి మంత్రితో, భూషణుడు దొరికిన కొన్ని శాసనాల్లోని అసలు విషయం దాచి అనేక రకాలుగా ధన సంపాదన చేస్తున్నట్టు కొందరు నాకు చెప్పారు. 4 రోజుల క్రితం సింధూర దేశం వాడైన
గురుకుల సహాధ్యాయి వచ్చాడు. అతడి చేత కొన్ని రాగి రేకుల మీద శ్మశానంలోని ఓడలమర్రి దగ్గర 1,00,000 వరహాల నిధి ఉన్నట్టు రాయించాను. వాటిని తోటమాలికి దొరికినవని చెప్పి భూషణ పండితుడికి చూపించాను. అతడు అవేవో ఒక భూస్వామి ఆస్తికి సంబంధించిన వివరాలంటూ నాకు అబద్ధం చెప్పాడు. తరువాత లేని నిధి తవ్వి తెచ్చుకునేందుకు వెళ్ళి మన భటులకు దొరికాడు అన్నాడు. మంత్రి, మహారాజా, ఇది ఒక రకంగా నాకే కాక మన కొలువులోని పండితులందరికీ కూడా మంచి గుణపాఠం. భూషణుడి రాజద్రోహానికి యావజ్జీవ కారాగారమే తగిన శిక్ష అన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?